మేడం ఇప్పుడు చాలా మంది ఎంత సంపాదించినా ఏం మిగలట్లేదు. అండ్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం అంటారు. వాళ్ళకి ఏం రెమెడీ ఇస్తారు మీరు? అప్పులు చేయకుండా ఉంటే సరిపోయాయి కదా! హ్మ్. ఎందుకు ఊబిలో కూరుకుపోవాలి? హ్మ్. అంటే ఇది సరదాగా చెప్పాననుకో. హ్మ్. అయితే ఏంటంటే అప్పులు ఎందుకు ఎక్కువ చేయవలసి వచ్చేస్తోందంటే, హ్మ్. ఆదాయానికి మించిన ఖర్చులు పోవడం ఒకటి. ఆ! రెండోది, ఎదుటి వాళ్ళ కోసం హోషులుకు పోతుంటారు. వాళ్ళలా చేశారు, నేను అలాగే ఉండాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది, నా లైఫ్ అంతకు స్టైలు మించి. ఇలా ఉండాలి. అంటే ఎక్కువ ఓవర్‌గా ఇది చేసేయడము, హాయ్ పోష్‌గా వెళ్ళడము, వాళ్ళు మన స్తోమతను బట్టి కాకుండా పైకి ఎక్కువగా ఉండడం వల్ల హ్మ్. ఎదుటి వాళ్ళ కోసము, అది చుట్టాల్లో కావచ్చు, ఫ్రెండ్స్‌లో కావచ్చు. ఎదుటి వాళ్ళకి నేను ఎక్కువగా కనపడాలి. హ్మ్. ఆదాయం తక్కువైనా కానీ అలా కనిపించొద్దు నేను. నా ఇంట్లో అన్నీ ఉండాలి. ఇలా చేయాలి, అలా చేయాలంటే స్థాయికి మించినటువంటి ఖర్చులు పెట్టడం వల్ల హ్మ్. అప్పులు ఊబిలోకి దిగిపోతుంటారు. హ్మ్. దాంతో పాటు మనకి ఇవాళ రేపు చాలా యాప్‌లొచ్చాయి. అవును. ఏమి మీరు కట్టక్కర్లేదు. మీ సిబిల్ జీరోలో ఉన్నా సరే, మీకసలు సిబిలే లేకపోయినా పర్వాలేదు. హ్మ్. అసలు మీకు ఆదాయం లేకపోయినా పర్వాలేదు. మేము అప్పులిచ్చేస్తాము. అసలు ఇదివరకు అప్పు పుట్టాలంటే చాలా కష్టముండేది. మొత్తం తరతరాల పత్రాలన్నీ పెడితేనే గాని రూ. 10 అప్పిచ్చేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడేంటంటే నువ్వెవరైనా పర్వాలేదు. నీకు ఆధార్ కార్డ్ లేకపోయినా పర్లేదు. నువ్వేమి లేకపోయినా పర్లేదు. నీకు ప్రాణం ఉండి జీవిస్తే చాలు మేము అప్పులిచ్చేస్తామంటున్నారు. అంత సులువైపోయినియి అప్పులు ఈ రోజుల్లో. హ్మ్. దానికి ఒకటేం చేస్తున్నారు, వాడిస్తున్నాడు మనం తీసుకుంటున్నాం. తీసుకుంటున్నాం. క్రెడిట్ కార్డులు, ఆ కార్డులు, ఈ కార్డులు, కార్డులు తెగ గీకేసుకుంటా పోవటమే. హ్మ్. అంతే తప్ప దాని వెనకాల వచ్చే బిల్ సంగతి మనకనవసరం. వాడు కార్డ్ ఇచ్చాడు, మేము గీకేసాం అంతే. అయితే దాని వల్ల కూడా హ్మ్. ఏమవుతోంది, అప్పులెక్కువైపోతున్నాయి. తర్వాత అనవసరమైన వస్తువులు కొనడం కూడా. హ్మ్. మనకి ఇంట్లో కావాల్సినవి కాకుండా హ్మ్. ఎక్కువగా స్టైల్‌కు పోయో, లేకపోతే అనవసరమైన వస్తువులు కొనడం ఒకటి. కొంట. ఆర్భాటంగా ఖర్చు పెట్టడానికి ఒకటి. హ్మ్. అనవసరమైన తిరుగుళ్ళ గురించి ఒకటి. ఎవరో హ్మ్. పెడుతున్నారు మనము వెళ్ళాలి. కిట్టి పార్టీలు, ఆ పార్టీలు అంటే ఒకళ్ళ కింద మనము చులకనవుతామేమో అనన్న ఉద్దేశంతో వాళ్ళ ముందు గొప్పగా ఉండాలని కూడా గొప్పలకు పోయి అప్పులు చేస్తున్నారు. అసలు మాట్లాడితే ఇవన్నీ అవసరమా? ఎవరో ఏదో అనుకుంటారని స్థాయికి మించి ఎగిరితే తర్వాత పడేది మనమా? వాళ్ళా? మనమే. మనమే పడతాం. ఆ అప్పు ఇచ్చి యాపుల్లో అప్పులిస్తాము, చేస్తామని అన్న వాళ్ళు కట్టలేకపోతే పీక మీదొచ్చి కూర్చుంటారు. లేదు అంటే గనక ఆహ్, దానికి ఏం చేస్తున్నారు, అది కట్టలేకపోయినా ఇంకా ఐబీ పెట్టేయడమో, ఏదో చేసేయడం చేస్తున్నారు. హ్మ్. ఒకటి నామ్న అప్పైనా, తప్పైనా చేసే ముందు జాగ్రత్తుండాలి. హ్మ్. అప్పు చేసేటప్పుడు, తప్పు చేసేటప్పుడు. ఈ విషయంలో మరింత క్లారిటీ ఇస్తాను. అప్పు చెయ్యమని మన పక్క వాళ్ళు గూడా చెప్తుంటారు. హ్మ్. ఏముంది ఇవాళ రేపు ఈఎంఐలు, ఆ అమ్మాయిలు బోలెడున్నాయి కదా! అవి కట్టేద్దాం. శుభ్రంగా అప్పు చేసేసేయి అంటారు. ఈ హ్మ్. కార్ల వాళ్ళు కానీ, ఈ వెహికల్స్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకి ఈఎంఐలు, ఆ అమ్మాయిలు అలవాటైపోయినాయి. అవి ఈజీగా ఉన్నాయి. మనకొచ్చే సాలరీ ఇంతుంది కదా! హ్మ్. దానిలో ఇంత ఈఎంఐ కట్టేద్దాము. ఆ జీ ఆహ్, జాబు నికరమా? కాదా? అనేది కూడా తెలీదు వీళ్ళకి. అవును. 6 నెలలు చేస్తారు. కానీ ఈ అప్పు ఎంతవరకు వెళ్తుంది ఈ అమ్మాయిలు? ఆ అమ్మాయిలు మనకి సంవత్సరాలు. 10 సంవత్సరాల వరకు కొనసాగుతూనే ఉంటారు. మనతోనే ఉంటారు ఆ అమ్మాయిలు. హ్మ్. కానీ వాళ్ళని మనం కట్టగలమా? అది కూడా ఆలోచించరు. హ్మ్. తీసేసుకుంటారు. సరే ఇల్లు, వాకిళ్ళు కూడా అలాగే. అంటే ప్రతీదీ సులువు ఎక్కువైపోయింది. ఆ సులువుకి అలవాటు పడిపోవడం వల్ల, గొప్పలకు పోవడం వల్ల అప్పులు చేయవలసిన పరిస్థితి. హ్మ్. ఇంక తప్పు దగ్గరికొస్తే హ్మ్. అప్పు ఇచ్చేవాడు ఈజీగా ఇచ్చేస్తాడు. కానీ కట్టవలసింది మనము, మనం. మనల్ని ఇబ్బంది పెడతాడు. ఆ టార్చర్ విపరీతంగా ఉంటదనమాట. చాలా ఎక్కువగా ఉంటుంది. మెంటల్ టార్చర్. మెంటల్ టార్చరు, ఫిజికల్ టార్చరు, హ్మ్. పరువు పోతుంది. అప్పుడు వీళ్ళెవరు రారు. వీళ్ళెవరు దగ్గరికి రారు. రారు. రెండో విషయం ఏంటి? తప్పు. తప్పు చేసేటప్పుడు కూడా పక్క వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారు. ఏమని చేస్తారు? పర్వాలేదు ఒక్క పూటే కదా! ఏం కాదులే చేసేయి అంటారు. ఈ మాత్రం ఈ తెగించలేవా? మాత్రం తెగించలేవా? ఎవరి కోసం భయపడుతున్నావు? హ్మ్. నిజంగా భయము పడుతున్నా, మర్యాద కోసం చూస్తున్నా ఏమంటారంటే ఎంకరేజ్ చేసేస్తారు. కానీ ఆ తప్పు వల్ల బాధపడేదో, లేదంటే అవమానపడేదో వీళ్ళు. హ్మ్. వాళ్ళు పక్కకు తప్పుకుంటారు. మేము చెప్పడం చెప్తాము. నీకు చేయమనుందా? నీకు ఆ హ్మ్. పాటి తెలివితేటలు లేవా? హ్మ్. నువ్వెందుకు చేశావు? అది నీ పర్సనల్. అది నీ పర్సనల్ గదా! నువ్వు ఆలోచించుకోవాలి కదా! మేమెన్నో చెప్తాము. కానీ మీరు చేయడం తప్పు కదా! అని హ్మ్. అప్పుడు తప్పించుకుంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. అప్పుకి, తప్పుకి భయపడాలి. సరే చేసేసాము. చేసిన తర్వాత రెమెడీలేమిటో చూద్దాం. హ్మ్. ఇప్పుడు చేసిన దానికి ముందు చెప్పుకున్నాము. అయితే కొంతమంది సకాలంలో అంటే చెయ్యకూడని సమయంలో హ్మ్. కనుక అప్పు చేస్తే, ఆ హ్మ్. అప్పు ఎప్పటికీ తీరదు.
అదొకటి మంగళవారం రోజు కనుక అప్పు చేస్తే అది ఎప్పటికీ తీరదు, అలాగా కొనసాగుతూనే ఉంటుంది. దాంతో పాటుగా ఈ అప్పు అనేది పాత రుణాలు, గత జన్మ రుణాలు ఉంటే కూడా అవి ఎప్పటికీ తీరవు. మీరు ఎంత చెల్లించండి అలా పెరుగుతూనే ఉంటాయి. చెల్లించే స్తోమత కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది అప్పులో ఉండే పెద్ద తిప్పలు. అయితే మనం మరి దీంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్పాలి, రెమెడీస్ కూడా తర్వాత చెప్తాను. అయితే ఈ అప్పులు అనేవి ఎందుకు చేస్తారు అంటే కనుక గత జన్మ గురించి కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తాను. గత జన్మలో అంటే ఈ జన్మలో సంగతి ముందు చెప్తాను. ఈ జన్మలో ఎవరికైనా మనం ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా వదిలేయడం కానీ, మర్చిపోవడం కానీ, లేదా అంటే అడగలేదు కదా అని చెప్పి నెగ్లిజెన్స్ చేయటం కానీ, అంటే నెగ్లెక్ట్ చేయడం కానీ చేసేసినా అది వచ్చే జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, మనకి తెలియదు. తర్వాత ఎవరి దగ్గర నుంచైనా ఫ్రీగా తీసుకున్నా అది కూడా అప్పు కిందే. అంటే ఇప్పుడు సేవ కానీ శ్రమ కానీ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీగా తీసుకోవద్దు. అదేమవుతుంది, వాళ్ళ కష్టమో వాళ్ళ తాలూకా శక్తో మీకు ఇచ్చారంటేగా. ఇది చాలా మంది పాటిస్తాడు, వాడి రుణంలో మేము ఉండకూడదు. అది ఫ్రీ అనేది ఎప్పుడు సేవ కానీ ధనం కానీ ఏది కూడా తీసుకోకూడదు. అది జన్మ జన్మలకి రుణం కింద అయిపోతుంది. ఆ రుణం తీర్చుకోవడం కోసం వీళ్ళింట్లో సేవలు చేయడానికి కుక్కో పిల్లో పందో నక్కో ఏదో అయి పుట్టాలి, లేదా పని మనిషిగానైనా వచ్చి సేవలు చేసేసి వెళ్ళిపోవాలి. అయితే ఈ రుణాలు ఎప్పుడూ ఉంచుకోకూడదు, గత రుణము. అయితే మరొకటి ఏంటంటే ఈ ఈ సమయంలో మంగళవారం రోజు చేసిన అప్పులు ఎప్పటికీ తీరవు, ఇందాక చెప్పినట్టుగా. దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఈ అప్పులు చేసేటప్పుడు శని దోషం ఉండే సమయంలో, ఒక వ్యక్తి యొక్క జాతకంలో శని దోషం ఉందనుకోండి, అప్పుడు అప్పు చేసినా ఎప్పటికీ తీరదు, అలా జన్మ జన్మలకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము తెలిసి కూడా కొంతమంది దగ్గర, ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను, ఇప్పుడు నేను మీ దగ్గర జాబ్ చేస్తున్నాను, అవునా? జాబ్ చేసినప్పుడు కొంతకాలం వరకు జాబ్ చేయించుకుని, అంటే జాబ్ చేస్తున్నప్పుడు ఇద్దరి బాండింగ్ ఏంటి, మీకు వర్క్ కావాలి, నేను వర్క్ చేస్తున్నాను అంటే ఒక ఒప్పందం వచ్చింది కదా, నేను మీ దగ్గర ఇంత సమయం వర్క్ చేస్తున్నాను, మీరు నాకు ఇంత మూల్యం చెల్లించండి నా శ్రమకు, దట్ ఈస్ కాల్డ్ ప్యాకేజ్. అది కొన్ని నాళ్ళు ఇచ్చి తర్వాత ఈ యజమాని కనుక ఇవ్వకపోతే అది కూడా ఇతని యొక్క శ్రమను తీసుకుని అప్పు కిందే కదా. మరి ఇతని శ్రమ తీసుకున్నాడు, టైము తీసుకున్నాడు, ఇతని తాలూకా కష్టము తీసుకున్నాడు, అది ఈ యజమానికి అప్పు కిందే ఉండిపోతుంది. అది కూడా బ్యాలెన్సింగ్. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి వీళ్ళు ఏదో ఒక సమయంలో ఒక చెప్తాను, మన దగ్గర డబ్బులు పోయినాయి అనుకుందాం, నా దగ్గర ఉన్నట్టుండి డబ్బులు పోయినాయి అని అనుకుందాం. అప్పుడు అది ఎలా పోతుంది, ఆ దొంగే మన దగ్గరికే వచ్చి ఎందుకు తీశాడు అంటే కనుక, మనం ఏదో ఒక సమయంలో ఎవరికో ఒకళ్ళకి ఎగవేస్తే, డబ్బులు ఎగవేస్తే వాళ్ళు ఆ రూపంలో వచ్చి తీసేసుకుంటారు. అప్పుడు కూడా మనకి వినే ఉంటారు, ఎవరికో రుణం ఉన్నట్టున్నాను, నా దగ్గర నుంచి పోయింది, లేదా ఎవరికో బాకీ ఉన్నట్టున్నాను, దొంగ తీసుకెళ్ళిపోయాడు, పర్సులోంచి పడిపోయింది అనుకోండి, నేను ఎవరికో రుణం ఉన్నట్టున్నాను, పోయింది. అంటే రుణము అన్న పదం మనం అక్కడ వాడాంగా. అంటే ఎవరికో మనం ఇవ్వవలసింది ఇవ్వకపోతేను, లేదా వాళ్ళ శ్రమ తీసుకుంటేను, ఫ్రీగా తీసుకుంటేను, సేవగా తీసుకుంటేను వాళ్ళకి రుణం ఉండిపోతారు అనమాట. ఇలాంటి తప్పులు చేయడం వల్లే కొంతమంది మాత్రమే అప్పులు ఊబిలోకి దిగిపోతున్నారు, అందరూ కాదు. గమనించారో లేదో, ఇలా అప్పులు ఊబిలో దిగిపోతున్నాము, మేమేమి చెయ్యలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాగ్రత్తలు తీసుకోండి, ఒకసారి గతం ఫార్వర్డ్ చేసుకోండి. చేసుకుంటే కనుక ఎవరైనా మీకు ఇవ్వవలసిన వాళ్ళని మీరు ఎగేశారా, ఇవ్వకుండా మానేశారా అనేది చూసుకుని అది తీర్చే కనుక పని చేసినట్టయితే వెంటనే మీ రుణం మీకు తీరిపోతుంది. అంటే అప్పు తీరే మార్గం కనబడుతుంది అనమాట. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే కొంతమందికి చెయ్యకూడని సమయాలలో అప్పు చేస్తారు. పితృదోషం ఉన్నప్పుడు, ఇందాక శని దోషం ఉన్నప్పుడు అని చెప్పానుగా, దానికి ఉదాహరణ చెప్పేశాను. ఇప్పుడు పితృదోషం ఉన్నప్పుడు కనుక అప్పు చేస్తే ఆ అప్పు కూడా ఎప్పటికీ తీరదు. ఎన్ని పరిహారాలు చేసినా ఆ అప్పు తీరదు, తీరే అవకాశం లేదు. తీర్చుదామనుకున్నప్పటికీ ఈ అప్పు చేసిన వాడు చనిపోవచ్చు, ఆ అప్పు అలాగే ఉండిపోతుంది. తర్వాత పిల్లలకో ఎవరికో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఇలాంటి సందర్భాలు చాలా మంది ఇళ్లలో
జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అప్పు విషయంలో తీసుకున్నా ఇచ్చుకున్నా జాగ్రత్తలు పాటించాలి. సరే, ఇప్పుడు అప్పు వల్ల వచ్చే తిప్పలు చెప్పేశాం కదా, మరి రెమెడీస్ కూడా చెప్దాం మన వాళ్ళకి వీటి పాపం. కోసమే వెయిటింగ్. అయితే కనుక దీనికి ఏం చేయాలి అంటే రుణ విమోచన, పాయింట్ నెంబర్ 1, రుణ విమోచన అంగారక స్తోత్రం అనేది ఉంటుంది. దాన్ని కనుక ప్రతి మంగళవారము చదువుకున్నట్టయితే 11 సార్లు ఉదయమే స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని ఈ రుణ విమోచక అంగారక స్తోత్రం అంటే కుజుడిదనమాట, అది కనుక 11 సార్లు చదువుకున్నట్టయితే కొంత తీరే మార్గాలు మనకి కనబడతాయి. రెండవది, ఇది చాలా మందికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. రెండవది, శని భగవానుడికి గ్రహశాంతి చేసుకోవాలి. ఎలా అంటే శనివారం నాడు ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి. ఈ అప్పు తీరే మార్గం నాకు చూపించండి అనుకుని వేడుకుంటూ, ఇందాక శని దోషం ఉన్నప్పుడు చేసే అప్పు అని చెప్పాను కదా, దానికి రెమెడీ ఇదన్నమాట. మంగళవారం నాడు చెప్పాను కదా అప్పు తీసుకుంటే కనుక దానికి చెప్పిన రెమెడీ మంగళుడికి, అంటే ప్రతి మంగళవారం రుణ విమోచకన అంగారక స్తోత్రం చదువుకోవాలి. అయితే ఈ శనివారం నాడు చదవవలసిన మంత్రం ఏంటంటే కనుక నీలాంజన సమాభాసం అనే శ్లోకం ఒకటి ఉంటుంది. దాన్ని 1008 సార్లు చదువుకోండి. కుదరకపోతే 108 సార్లైనా సరే తప్పకుండా చదువుకుని శని భగవానుడికి నెయ్యి దీపం పెట్టినట్టయితే, ఇలా 41 రోజులు దీక్షతో, అంటే శని దోషం ఉన్నప్పుడు అప్పు చేసిన వాళ్ళకి ఈ రెమెడీ అన్నమాట. అది కనుక చేసినట్టయితే అప్పు తీరేందుకు, చాలా మంది వెటకారంగా అంటారు శని భగవానుడు వచ్చి తీరుస్తాడా మా అప్పు అని కూడా అంటారు వెటకారంగా. శని భగవానుడు వచ్చి అప్పు తీర్చడు, నువ్వు చేసావు కాబట్టి నువ్వు తీరేందుకు మార్గాలు చూపిస్తాడు. అర్థమైందా? సో ఇదన్నమాట. తరువాత గర్భరక్షాంబిక స్తోత్రము ఉంటుంది. ఆ స్తోత్రము ఆర్థిక పరమైన బాధలతో కానీ, రుణాలు అంటే ఇందాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వాళ్ళకి కానీ, లేదా ద్రవ్య దోషాలు ఉంటాయి. ద్రవ్య దోషం అంటే డబ్బు దోషాలు. డబ్బుకు కూడా దోషం ఉంటుందా అని అడగచ్చు. ఎస్, డబ్బుకు కూడా దోషం ఉంటుంది. కష్టార్జితంతో కాకుండా అయాచితంగా డబ్బులు కొంతమంది సంపాదిస్తుంటారు. అవునా? మనం నెలంతా కష్టపడి ఏ పని చేసైనా సరే నెలంతా కష్టపడిన డబ్బులు అది సవ్యమైన ద్రవ్యము, అంటే మంచి డబ్బు కాకుండా మోసం చేసో, ఎవరినైనా ఇబ్బంది పెట్టో, లేదా 1 రూపాయికి 2 రూపాయలు వడ్డీ వేసో, ఏదో రకంగా ఎదుటి వాళ్ళ సొమ్ము తీసుకుంటే, రక్తంతో బెదిరించి తీసుకున్నా, లేదా ఒకరిని పొడిచి ఆ డబ్బులు తీసుకున్నా, ఏ రకంగా అన్యాయంగా సంపాదించిన డబ్బుకి దోషం అనేది ఉంటుంది. వడ్డీలు తింటే బాగుపడరు అంటారు. బాగుపడరు. అలా కూడా కాకుండా మోసం, అది కూడా ఒక పార్టే. తర్వాత మోసం చేసిన సొమ్ము కూడా, నీ దగ్గర నుంచి నాకు 10 రూపాయలు రావాలి, కానీ తప్పులు లెక్కలు వేసి నాకు 1000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి తీసుకున్నాను అనుకో, ఆ మిగిలిన 9,900 ఎక్కువే కదా, అది కూడా మంచి డబ్బు కాదు కదా. డబ్బులో కూడా మంచి డబ్బు చెడు డబ్బు ఉన్నాయి. అవి కాగితాలుగా చూడకండి, కరెన్సీగానో ప్లాస్టిక్ ఈ పేలు ఆ పేలు చూడకండి. అది ద్రవ్యమే, ఏ రకంగా చూసినా డబ్బే కదా. ఆ డబ్బుకు కూడా దోషం ఉంటుంది. ఆ డబ్బు తీసుకున్నవాడు ఆ దోషాన్ని పట్టుకుంటాడనమాట, అంటే అనుభవిస్తాడు అని అర్థం అనమాట. అయితే ఇలాంటివి పోగొట్టుకోవడం కోసము చిన్న సూక్ష్మం చెప్తాను. అలాంటి డబ్బు అంటే సూక్ష్మం చెప్పేశారు కదా మేము ఎలాంటి డబ్బైనా తీసేసుకోవాలి అని అనుకోకండి. ఇది మనకి ఏదో బై మిస్టేక్ డబ్బులు ఇచ్చినప్పుడు, అంతేగాని పర్పస్ఫుల్లీ మేడము చక్కగా సూక్ష్మం చెప్పేశారు కాబట్టి మనం ఎలాంటి ద్రవ్యాన్నైనా తీసేసుకుందాము అని అనుకుంటే కనుక అది చెల్లదు. మనం ఎవరి దగ్గర నుంచైనా డబ్బు తీసుకునేటప్పుడు ఆ రోజు ఆ డబ్బుని ఉప్పు డబ్బా మీద పెట్టండి. ఆ డబ్బు తీసుకుంటాం కదా, అంటే ఫోన్ పేలు అయినా కానీ మనం చేతితో డబ్బు తీసుకోవట్లేదు, స్మార్ట్ గా యాక్ట్ చేస్తారు. ఇక్కడ నాకు ఫోన్ పేలో 1,00,000 రూపాయలు వచ్చేసింది కాబట్టి నేను అది తీసుకోక్కర్లేదు అంటారు. ఆ ఫోన్ పేలో డబ్బులైనా మనం డ్రా చేస్తున్నాం కదా, ఆ డ్రా చేసిన తర్వాత ఎంత డబ్బైనా సరే ఆ డబ్బుని ఏం చేస్తారంటే ఆ రోజు రాత్రి, ఇంక్లూడింగ్ మీ జీతమైనా సరే, ఆ రాత్రి ఉప్పు డబ్బా మీద మూత పెట్టి, ఆ ఉప్పు డబ్బా మీద మూత తీసేసి ఈ డబ్బులు, ఈ నోట్ల కట్టను దాని మీద పెట్టి ఒక వస్త్రాన్ని కప్పేసి తెల్లవారి వాడండి. తెల్లవారి రాగానే తీసుకొచ్చేసి చెట్చట వాడేయడం కాకుండా, ఆ రోజు బ్యాంకులోంచి డ్రా చేసిన రోజు ఉప్పు డబ్బా మీద పెట్టి రాత్రంతా దాన్ని గుడ్డ కప్పి ఉంచి తెల్లారి కనుక వాడుకున్నట్టయితే దానిలో ఏమైనా తెలియని దోషాలుంటే కనుక ఆ ఉప్పు గ్రహిస్తుంది.
చాలా మందికి ఇంకో డౌట్ ఉంటది. అసలు మేము విత్‌డ్రా చేయకపోతే ఏం చేయాలి అని. ఎప్పటికైనా విత్‌డ్రా చేస్తారుగా. హ్మ్. ఎప్పటికైనా విత్‌డ్రా ఇవాళ కాకపోవచ్చు, రేపు కావచ్చు, ఓ సంవత్సరానికైనా విత్‌డ్రా చేస్తారు కదా! అప్పుడు కూడా దాన్నే అంటుకొని ఉంటుంది కదా! కొంతమంది మూర్ఖులుంటారు గదా! మేము హ్మ్. ఫోన్ పేలే చేసుకుంటాం విత్‌డ్రా అదే అందుకే చేయమని. చెప్పాను కదా! ఫోన్‌పేలో చేసినా కానీ అవును కరెక్టే. నువ్వన్నట్టు హ్మ్. ఫోన్‌పేలో ఒక అంటే ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. చేసినప్పుడు మంచి డబ్బు కానిది కూడా మేము ట్రాన్సాక్షన్ చేసేసామంటారు కదా! హ్మ్. ఏదో ఒక సమయంలో డబ్బులు తీస్తున్నారుగా. హ్మ్. ఆ డబ్బు ఫోన్‌పే చేసేసినా గానీ మీ జీతం ఏమో తీసుకుంటారా? ఏదో ఒక సమయంలో డబ్బుని చేత్తో పట్టుకుంటాం కదా! ఎంత స్మార్ట్‌గా అందరికీ ఫోన్‌పేలు చేసేసినా, ఫోన్‌పేలు చెల్లని సమయంలో కూడా డబ్బును విత్‌డ్రా చేయాల్సిందే. హ్మ్. ఆ చేసిన డబ్బుకి దాని యొక్క ఆహ్, దోషం అంటుకొని ఉంటుందన్నమాట. హ్మ్. దోషం ఎక్కడికి పోదు. కడుక్కునే వరకు దోషం పోదు. హ్మ్. ఈవెన్ చేతికి అంటుకున్న దోషం కూడా చెయ్యి కడుక్కుంటేనే పోతుంది కదా! హ్మ్. లేకపోతే అది మనతో ఎప్పుడూ ఉంటూనే ఉంటుందన్నమాట. దోషం అనేది పోగొట్టుకోవాలి లేదా కడుక్కోవాలి. హ్మ్. అది ఎన్నాళ్ళైనా మనని అంటిపెట్టుకునే ఉంటుంది. హ్మ్. తర్వాత ఇలాగా ఇందాక చెప్పిన అమ్మవారి స్తోత్రం ఏంటంటే హ్మ్. ఆర్థికపరమైన బాధలున్నవాళ్ళు, తర్వాత అప్పులున్నవాళ్ళు, హ్మ్. దోషతో ఉన్నటువంటి ద్రవ్యాన్ని తీసుకున్న వాళ్ళు హ్మ్. ఈ అమ్మవారి స్తోత్రము నిత్యానందకరి కామ్యే ధనధాన్య సమన్వితే నేను ఆ శ్లోకము ఇస్తాను. అది మనకి ట్రోల్ అవుతుంటుంది చూసుకోండి. అయితే నిత్యానందకరి కామ్యే ధనధాన్య సమన్వితే మయి లాభం ప్రదం దేవి ప్రసీద పరమేశ్వరి. ఈ శ్లోకం చదువుకుని ప్రతి శుక్రవారం పూజ చేసుకున్నట్టయితే హ్మ్. అంటే ఆ ద్రవ్యానికి సంబంధించిన దోషం కానీ, అప్పుల బాధలు కానీ తీరి కొంత ఉపాయం అంటే సులువు దొరికే మార్గం ఉంటుంది. దీంతో పాటు కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఎంతసేపు నాకే రావాలి. మీ ఇంటికొస్తాం నాకేం పెడతావు? హ్మ్. మా ఇంటికొస్తాం నాకేం తెస్తావు? అంటే దాన ధర్మాల జోలికి ఎవ్వరు వెళ్ళరు. ఎంతసేపు మూటలు కట్టడమే. ఎంత సంపాదిస్తుంటే అందులో కొంతైనా దానంగా ఇవ్వాలి. హ్మ్. అప్పుడే మీరు అనుకున్న ద్రవ్యము మీరు కష్టపడిందేనా లేదంటే అయాచితంగా వచ్చిందేనా నిలబడే అవకాశం ఉంటుంది. మూటలు కట్టేస్తాను అంటే కుదరదు. దానం అనేది వెళ్ళాలి బయటికి. దానం చెయ్యకపోతే కనుక ఆ కట్టిన మూట ఏదో ఒక రోజు పోతుంది. దీనికి ఒక సామెత కూడా ఉండే ఉంటుంది. మీరు గమనించారో లేదో? రాజుల సొమ్ము రాళ్ల పాలు అని. హ్మ్. అంటే దాని అర్థం ఏంటి? గడించేవాడొకడు, గుడించేవాడొకడు అని. ఇలా మూటలు కట్టి, కట్టి, కట్టి ఆ మూట ఎవరు విప్పకపోతే ఇంకోడెవడో వస్తాడు విప్పేస్తాడు. అందుకని ఆ మూట మనమే విప్పాలి అంటే కనుక కనీసం సంపాదించిన దాంట్లో ఒక 2% అయినా దానంగా ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు మనము మూట కట్టింది ఇక్కడే ఉండిపోతుంది. కానీ దానంగా ఇచ్చింది వెనక్కి వెళ్తుందనమాట. అంటే మనకి పుణ్య రూపంలో వెళ్తుందనమాట. కాబట్టి ఎవరు ఎంత సంపాదిస్తే అంత అందులో ఒక 2% అనేది దానంగా ఇచ్చినట్టయితే మీ సొమ్ము నిలబడుతుంది. తర్వాత శివుడికి కూడా మనం స్తోత్రాలున్నాయి. అంటే రుణం తీరడం కోసము. అదేంటంటే రుణహరేశ్వర స్తోత్రము అనేది ఉంటుంది. దానికి ఒక చిన్న మంత్రము ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రేక్షకులకి ఒక సందేహం ఎన్నిసార్లు? వస్తది. ఏంటి చిన్న చిన్న మంత్రాలకే అంత పెద్దవి జరుగుతాయా? ఓం నమః శివాయ మీరేదో పెద్ద మంత్రం ఇస్తారని అనుకున్నామి. చిన్ని మంత్రమే కదా! అంటే అది మంత్రం చిన్నదే. కానీ ఓం నమః శివాయ అనేది పంచభూతాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క భూతానికి సంబంధించింది. భూతం అంటే మళ్ళీ ఇక్కడ భూత ప్రేత పిశాచాలు అనుకోకండి. పంచభూతాలకు సంబంధించిన మంత్రం అన్నమాట. మంగళకరుడు ధనము ఇచ్చేది శివుడే. శివుడు చెబితేనే లక్ష్మీ అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. మన కర్మలో ఎంత ఉంటుందో అంత మాత్రమే మనకు వస్తుందన్నమాట. అయితే దీనికి ఏం చేయాలంటే ఈ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని సోమవారం రోజు ఎవరైతే రుణాలతో బాధపడుతున్నారో వాళ్ళు సోమవారం రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని చదువుకున్నట్టయితే మంత్రాన్ని చదువుకుంటూ పాలు బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక రుణం తీర్చుకోవడానికి మార్గాలు దొరుకుతాయి. తరువాత దీంతో పాటు రాత్రి ఇది ఉదయం చేస్తారు. రాత్రి పడుకోబోయే ముందు ఎవరైతే రుణంతో బాధపడుతున్నారో ఈ శివ పంచాక్షరి మంత్రం అనగా ఓం నమః శివాయ అనేది 11 సార్లు చదువుకుని పడుకుంటే కూడా రుణం తొందరగా తీరే మార్గాలు కనబడతాయి. అయితే లాస్ట్ది 5వది అప్పుల నుంచి బయటపడడానికి మరి ఒక చిన్న మంత్రం ఇస్తున్నాను. అది అంటే మీకు ఏది సులువు అనిపిస్తుందో అది చదువుకోండి. ఓం శ్రీం హ్రీం
క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వసమానయ స్వాహ. ఈ మంత్రాన్ని ఇది లక్ష్మీ గణపతి మంత్రం అన్నమాట. అయితే ఈ మంత్రాన్ని ప్రతిరోజు, అంటే మీ అప్పులు తీరే వరకు, ఎన్ని రోజులు అని కాదు, మీ అప్పు తీరేందుకు మార్గాలు కనపడేంత వరకు రోజుకి 21 సార్లు కనుక చదువుకున్నట్టయితే ఎవరైనా మీకు అప్పులు తీరేందుకు సడన్ గా, అంటే కొన్ని సార్లు మనకి ఆకస్మిక ధనలాభాలు రావచ్చు, కోర్టు కేసుల్లో ఉన్నవి మన పక్షాన తీర్పు రావచ్చు, ఎవరో వచ్చి మనకి మూటలు పడేయరు, ఆకస్మికంగా ధనలాభం కలగచ్చు, ఆ ధనంతో ఈ అప్పులు తీరే మార్గం కనబడుతుంది అన్నమాట. అయితే దీంతో పాటుగా ప్రతి శుక్రవారము ఈ 5 ఉపాయాలు చేస్తారు. కానీ దీంతో పాటు ప్రతి శుక్రవారము 1 గ్లాసు పాలు, 1 అరటి పండు పేదవాడికి దానంగా ఇవ్వవలసిందే. ఇందులో నో అమెండ్మెంట్. మీ అప్పులు తీరాలంటే దానం చెయ్యండి. అయితే మామే అప్పుల్లో పడి ఏడుస్తున్నాము, ఇంకా మేము దానం ఏమి ఇవ్వగలుగుతాము అంటే, ఎంత అప్పుల్లో ఉన్నా కొంత ఆదాయం ఉంటుందిగా, మరి ఆదాయం లేకుండా ఉండదు కదా. 1 గ్లాసు పాలు, 1 అరటి పండు కూడా కొనలేనంత దరిద్రంలో లేంగా, అది ఇవ్వండి. కొంత తీరుతూ వస్తుంటుంది అన్నమాట. పేదవాడికి, ఎవరైనా ఒక్క పేదవాడికి చాలు. 1 అరటి పండు, గ్లాసు పాలు, లేదా 10 రూపాయల పాల ప్యాకెట్లు వస్తున్నాయిగా, 1 గ్లాసు పాలు మళ్ళా మేము కొలత కొలవాలా అన్న ఇబ్బంది లేకుండా 10 రూపాయలు, ఎక్కడికక్కడే సులువు చెప్తున్నాను, 10 రూపాయల పాల ప్యాకెట్ తీసుకోండి, 1 అరటి పండు తీసుకోండి, 2 కలిపి 1 పేదవాడికి ఇవ్వండి. ఓకేనా. ఆ తర్వాత 1 నెమలి ఈక ఉంటుంది కదా, పెద్ద పొడుగ్గా ఉంటుంది, దానిలో రుద్రాక్ష పెట్టి అది కృష్ణుడి ముందు పెట్టండి. ఇది 2వ ఉపాయము. నెమలి ఈక తీసుకొని దాని దగ్గర 1 రుద్రాక్ష పెట్టి, పంచముఖియో ఏ ముఖి అయినా మీ దగ్గర ఉన్నది రుద్రాక్ష పెట్టుకుని ఆ 2 కలిపి కృష్ణుడి దగ్గర పెట్టండి. రుణం తీరేందుకు ఉపాయం కనబడుతుంది. కృష్ణుడు మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇవ్వడం, రుణం తీరేందుకు మార్గం కనబడుతుంది. తర్వాత రాత్రిపూట అప్పుల బాధ, అంటే ప్రతి ఒక్కళ్ళకి మీరు నాకు అప్పులు ఉన్నాయి అని చెప్పొద్దు. అది కూడా దరిద్రమే. అంటే యు ఆర్ మేనిఫెస్టింగ్, ఎక్కువ చెప్పేసుకుంటున్నారు. అంటే అప్పులు ఉన్నాయి అంటే యూనివర్స్ ఏం చేస్తుంది, ఉన్నాయి కాబట్టి అవే ఉంటాయి. అర్థమైందా? మనం ఏదైతే అంటే మనం ఏదైతే పలుకుతామో అదే జరుగుతుంది. వీఆర్ ఇన్వైటింగ్. చెడుని మనం పలుకుతూ ఉంటాం కాబట్టి చెడే జరుగుతూ ఉంటుంది. దాని స్థానంలో నాకు అప్పులు తీరిపోయినాయి, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ అని చెప్పొచ్చుగా. ఎప్పుడు ఎవరు ఫోన్ మాట్లాడినా, ఎవరు ఏ ఇద్దరిని కదిపినా నేను బాధలు పడుతున్నాను, రోగాల లిస్టు చెప్తారు, అప్పుల లిస్టు చెప్తారు. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఎదుటి వాళ్ళ సింపతి కోసం చూడొద్దు, మీ అంతటా మీరే వాటిని ఇన్వైట్ చేసుకుంటున్నారు. మీ అంతటా మీరే. అండ్ అమ్మ, ఇక్కడ ఒకటి, ప్రతి మాటకి పవర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం పలికే మాటలో పవర్ ఉంటుంది. అది 1 లెటర్ కావచ్చు, కొన్ని సెంటెన్సెస్ కావచ్చు. అంటే తదాస్తు దేవతలు ఉంటారు, కానీ మనకి మనమే ఎక్కువ అవే చెప్తూ ఉంటాము. కడుపు నొప్పనో, నడు నొప్పనో, ఏదో రోగాల లిస్టు, ఫోన్ ఎత్తితే చాలు రోగాల లిస్ట్ చెప్తారు. రోగం లేని వారు ఎవరు, అప్పు లేని వారు ఎవరు, సమస్య లేని వారు ఎవరు? కానీ కొంతమందికి ఇది అలవాటు అనమాట. అంటే నేను బాగున్నాను అంటే ఎక్కడ అప్పడిగేస్తాడో అని భయం, తర్వాత నేను ఆరోగ్యంగా ఉన్నానంటే మా ఇంటికి వచ్చి కొన్ని పనులు చేసి పెట్టంటారేమో అని భయం. అంటే ఎదుటివాడి భయం కోసము నీ అంతట నువ్వే యూనివర్స్కి చెప్పుకుంటున్నావు. ఏమని? నేను వీటితో ఏడుస్తున్నాను అని. సో మనం ఏదైతే అడుగుతామో అదే ఇస్తుంది. అలా కాకుండా నేను బాగున్నాను అని చెప్పడం తప్పేమిటి? ఒకవేళ బాగోలేకపోయినా ఐఎమ్ ఫైన్ అనడంలో తప్పలేదుగా. నీకు నువ్వే చెప్పుకుంటున్నావు కదా. పక్కవాడి గురించి పోని పక్కవాడి క్షేమం కోరుతున్నావంటే అది ఎంతో పెద్ద బాధ. ఎదుటివాడు బాగుండాలి అని అనుకోవడం కూడా ఒక రకమైన బాధే. పోనీ ఎదుటివాడు బాగుండొద్దు, మనకి మనమే బాగున్నామని చెప్పుకోవడంలో కూడా అక్షర దోషం లేదుగా, దానిలో తప్పు లేదు కదా, దానిలో దరిద్రం లేదు కదా. ఎస్, నేను బాగున్నాను, ఐఎమ్ ఫైన్, నేను చక్కగా ఉన్నాను అని మనకి మనమే చిరంజీవి అనుకోవడంలో తప్పేముంది? అది కూడా అనుకోరు, దానిలో కూడా దరిద్రమే. మళ్ళా అంటే మనం బాగున్నామని చెప్తే వాళ్ళు ఏడుస్తారు, ఎవరో ఏడుస్తారని మనం నిత్యం ఏడుస్తూనే ఉంటాము. అంటే ఈ సూక్ష్మం తెలియక ఇష్టమైతే చేస్తానని చెప్పండి, లేదా అయ్యా బాబు నేను అప్పు ఇవ్వలేను అని చెప్పండి, తప్పేముంది? నా వల్ల కాదు, నేను ఇవ్వలేను అని ఏదో రకంగా చెప్పండి. వాళ్ళెవరి కోసమో మన్ని మనం ఎప్పుడు కర్స్ చేసుకోవడము అనేది తప్పు. అది కూడా మనం మరింత ఊబిలోకి వెళ్ళడానికి, మరింత అనారోగ్యంలోకి వెళ్ళడానికి దారితీస్తుంది. మన మాటే మనకి శ్రీరామ రక్ష.
అది ఏ మాటైనా తీసుకోండి, మన మాటే మనకి శ్రీరామ రక్ష. అయితే మరి ఇవి నివారించాలంటే ఏమిటి చేయాలి అది కూడా చెప్పేస్తాను. అశుభ సమయాల్లో అప్పు చెయ్యకండి. రూల్ నెంబర్ 1, అశుభ సమయాలలో అప్పు చెయ్యవద్దు. సాయంత్రం సమయంలో అప్పు చెయ్యవద్దు. మంగళవారం నాడు అప్పు చెయ్యవద్దు. దీంతో పాటు శని రాహు కాలాల్లో, అంటే రాహుకాలం అని మనం చూస్తుంటాంగా, మనకి ప్రతిరోజు రాహుకాలం అనే సమయం ఉంటుంది, ఆ సమయంలో అప్పు చెయ్యకండి. తర్వాత పాయింట్, దానం చెయ్యకపోతే కూడా మీ దగ్గర ధనము నిలవదు. తరువాత రోజుకి ఎంత ఖర్చు అవుతుందో ఒక లిస్ట్ రాసుకోండి. ఈ రోజు నా ఖర్చు ఇంత, దానికి మించి అప్పు వెళ్ళకండి. నా ఆదాయం ఇంత, నా ఖర్చు ఇంత, దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ₹1 పక్కన ఉండేటట్టుగా చూసుకోండి. అంతేగాని ఒక ₹10 అప్పు చేసేటట్టుగా వెళ్ళకండి. ఈ క్యాలిక్యులేషన్స్, ఈ ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. దీంతో పాటు సమయానికి అప్పులు చెల్లించలేకపోతే కర్మ రుణం పెరిగిపోతూ ఉంటుంది. సమయానికి ఏదో ఒక తీర్చలేకపోవచ్చు, లేదా అంటే తీర్చాలన్న ఉద్దేశం కూడా లేకపోవచ్చు. 10 సార్లు అడిగి వాడే ఊరుకుంటాడులే, అంతే కదా. 10 సార్లు ఫోన్ చేస్తాను, స్విచ్ ఆఫ్ చేసుకుంటే బాయే. వాళ్ళ అప్పు తీర్చడం ఎందుకు, మన ఇంటికి వస్తాడా, మన ఇల్లు తెలియదు, స్విచ్ ఆఫ్ చేసేసుకోవడమో బ్లాక్ లో పెట్టేసుకున్నామంటే వాళ్ళ అప్పు మనకి రామ్ తీర్చక్కర్లేదు. కానీ వాడికి తీర్చక్కర్లేదు, కానీ కర్మకి తీర్చాలి కదా. ఇప్పుడు వాడి దగ్గర నుంచి 50,000 ₹1,00,000 అప్పు చేసేసావు, వాడి నెంబర్ బ్లాక్ చేసేసావు, లేదంటే అతనికి చెప్పకుండా ఇల్లు మారిపోయావు, ఇల్లు తెలిస్తే ఇల్లు మారిపోయారు, ఇంకా పాపం వెతికి వెతికి అతను వేసారిపోతాడు. ఆ ₹1,00,000 నీకు మిగిలే, కానీ ఆ డేట్ నుంచి మళ్ళా నీకు అది ఎక్కడికక్కడ కాలం చక్రవడ్డీ వేస్తూనే ఉంటుంది. ఏదో ఒక సమయంలో 1,00,000కి 3,00,000 పోతుంది. అరే నా కష్టార్జితం 3,00,000 పోయింది అంటే అందులో నీ కష్టార్జితం ఎంత ఉంది, ఏమీ లేదు. ₹1,00,000 అతనికి ఎగవేశావు, దానికి కాలం వడ్డీ వేసింది, 3,00,000 అయ్యింది అంటే ఆ ధనము నీది కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. కష్టార్జితం మాత్రం పోదు, ఇది శాస్త్రవచనము. అన్యాయంగా సంపాదించిన సొమ్ము మాత్రమే పోతుంది. ఇది నేను చెప్పిన మాటలు కాదు, శాస్త్రం చెప్పిన మాటలు. కాబట్టి ఇక నుంచైనా బ్లాకులు చేసుకోవటం కానీ, లేదా అంటే ఇల్లు మారడాలు కానీ, లేదా వేరే ఊర్లు పారిపోవడం కానీ, ఇలాంటి పనులు చేయకుండా ఎవరెవరికి ఎంత ఇవ్వాలో వాళ్ళకి తీసుకునేటప్పుడు ఎంత వినయంగా తీసుకున్నారో ఇచ్చేటప్పుడు కూడా అంత వినయంగాను ఇచ్చేస్తే కర్మ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో ఇవి నెమ్మదిగా ఈ పనులన్నీ చేసుకుంటే మన అప్పుల ఊబిలోంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.